ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా అమరావతిలో సుపరిపాలన తొలి అడుగు పేరుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ద్వారా తమ ఉపాధికి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని ఆటో డ్రైవర్ల నుంచి ఆవేదన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్న ఆగస్టు 15న ఆటో డ్రైవర్లకి కూడా ఆర్థిక సహాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. సూపర్ 6 హామీలలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ హామీని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చింది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీ అమలు కోసం సీఎం చంద్రబాబు కసరత్తు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. కేబినెట్ సబ్ కమిటీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించింది. మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం బెంగళూరులోని పర్యటించి అక్కడ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించింది. అన్ని అంశాలపై కసరత్తు చేసిన తర్వాత ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు తెలంగాణలో మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నారు. ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ కారణంగా ఆటో డ్రైవర్లు తమ వేతనం కోల్పోతున్నారని గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం అమలు చేస్తుందా లేక జిల్లాలకే పరిమితం చేస్తుందా అని చూడాలి.